అనామిక అయితే ఇంట్లో అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది. కళ్యాణ్, నువ్వు ఆఫీస్కి వెళ్తావా లేదా, ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు కళ్యాణ్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళను, నా కవితలు అంటే ఇష్టం, నేను కవితలు రాసుకుంటూ ఉంటాను, ఏదో నువ్వు చెప్పావని చెప్పి ఆఫీస్కి వెళ్ళి కూడా కవితలు రాస్తున్నాను, అయితే ఇప్పుడు ఏమంటావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు అనామిక ఇలా అంటూ ఉంటుంది. ఏంటి కళ్యాణ్, నువ్వు ఆఫీస్కి వెళ్తేనే నాకు ఇష్టం, ఈ కవితలు రాసుకున్నవాడు నాకు నచ్చదు. ఎందుకంటే ఎవరైనా నీ భర్త ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగితే నా భర్త కవితలు రాసుకుంటున్నాడు అని చెప్పనా, నా భర్త ఆఫీస్లో ఎంప్లాయ్ అని చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళు, నాకు కవితలు అంటేనే ఇష్టం, నువ్వు నన్ను కవితలు చూసి ప్రేమించావా లేదా నా ఆస్తిని చూసి ప్రేమించావా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు కళ్యాణ్, నువ్వు ఆఫీస్కి వెళ్తేనే నేను చూస్తాను, అంతేగాని కవితలు రాస్తే మాత్రం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఇప్పుడే తేల్చు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు. అనామిక చంప పగలగొట్టి ఇలా అంటాడు. అసలు నువ్వు నా ఆస్తిని చూసి ప్రేమించావు, నువ్వు నన్ను చూసి ప్రేమించలేదు అని చెప్పి అనామిక చంప పగలగొట్టి అక్కడ ఉన్న ఒక లెటర్ని తీసుకుని వచ్చి ఇంట్లో అందరికీ చూపించి, ఇదిగోండి ఇది తను రాసుకున్న లవ్ లెటర్, ఇది వరకు వేరే అబ్బాయిని ప్రేమించింది కానీ ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఏంటి అనామిక ఎంత కుట్ర చేస్తుందా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక కళ్యాణ్ అన్న మాటలకు అనామిక ఏం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.